నేను మీకు ఒక సింపుల్ ఆర్గ్యుమెంట్ చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎట్లన్నా ఇది రికార్డెడ్గా ఉంటుంది ఇంటర్నెట్లో, మీరు ఏదన్నా పాయింట్ మిస్ అయినా సరే మళ్ళీ వినొచ్చు. ప్రియులారా, అన్నిటినీ దేవుడే సృష్టించినాడు. అందరినీ, వ్యక్తులందరినీ, అన్నిటినంటే వస్తువులన్నిటినీ, పదార్థములన్నిటినీ దేవుడే సృష్టించాడు అని ఆస్తికులు చెప్తారు, దైవభక్తి పరాయణులు చెప్తారు. దానికి నాస్తికులు ఏమంటారు? అన్నిటినీ దేవుడే చేస్తే మరి దేవుణ్ణి ఎవరు చేశారు? వినండి బాగా, మరి దేవుణ్ణి ఎవరు చేశారు? దేవుణ్ణి ఎవరు చేయలేదు బాబు, ఆయన తనంత తానే ఉన్నాడు అని దైవభక్తి పరాయణులు చెప్తారు. అప్పుడు వీళ్ళు అంటారు, ఎవరూ చేయకుండా దేవుడు ఉన్నాడని మీరు నమ్మినప్పుడు, ఎవరు సృజింపకుండా ఈ సకల బ్రహ్మాండము కూడా ఉన్నదని మీరు ఎందుకు నమ్మలేరు? When there is no need of a creator for God to exist, where is the need of a creator for the universe to exist? అని వాళ్ళు అడుగుతారు. దేవుని ఉనికికి మాత్రమే కారణం లేదు, మిగతా అన్నిటి ఉనికికి కారణం ఉన్నది. గాడ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. దేవుడికి ఒక మినహాయింపు. అండి, ఆయన ఒక్కనికి ఆ వెసులుబాటు ఉంది. తననెవరూ సృష్టింపకుండానే దేవుడు ఉండగలడు. అది మినహాయింపు. కుండ తయారు కావాలంటే కుమ్మరోడు కావాలి, ఆభరణం తయారు కావాలంటే గోల్డ్ స్మిత్, కంసాలి కావాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యము దాని కారణం, కార్యకారణ సంబంధం అనేది మిగతా అన్నిటికీ ఉన్నది. కుండ తయారు కావాలంటే కుమ్మరివాడు కావాలి, కానీ దేవునికి ఒక కుమ్మరోడు అక్కర్లేదు. ఈ కార్యము కారణం అనే గొలుసు అనంతంగా వెళ్ళదు, ఎక్కడో ఒక చోట అది అంతం కావాలి. ఆ అంతమైన దగ్గర ఫస్ట్ కాజ్, ప్రప్రథమ కారణం ఉంటుంది. దట్ ఫస్ట్ కాజ్ ఈజ్ కాల్డ్ గాడ్. ఆ మొదటి కారణం పేరే దేవుడు. అరే మరి దేవుడు ఎవడు చేయకుండానే ఉండగలిగితే ఈ భూమి ఎందుకు ఉండదు, గాలి ఎందుకు ఉండదు, ప్రకృతి ఎందుకు ఉండదు, జీవరాశులు ఎందుకు ఉండవు అంటాడు నాస్తికుడు. సరే, దానికి నేను సమాధానం చెప్తాను. ఈ విశ్వములో ఆర్డర్ ఉన్నది. అంటే క్రమము, ఒక ప్రత్యేకమైన డిజైన్ ప్రకారం అణువు మొదలుకొని పరమాణువులు మొదలుకొని బ్రహ్మాండమంతటిలో కూడా ఆర్డర్ ఉంది. మన శరీరములో ఉన్నటువంటి జీవకణములు ఎన్ని ట్రిలియన్స్ ఉంటాయంటే, మనకు తెలిసిన అబ్జర్వబుల్ యూనివర్స్లో, మనము చూడగలిగిన యూనివర్స్లో ఉన్న నక్షత్ర మండలాల సంఖ్య నీ ఒంట్లో ఉన్న జీవకణాల సంఖ్య ఈక్వల్. ఎన్ని ట్రిలియన్స్ జీవకణాలు నీలో ఉన్నాయో అన్ని ట్రిలియన్స్ గెలాక్సీస్ ఉన్నాయి. ఎంత వండర్ఫుల్ డిజైనింగ్ ఇది, ఎంత అద్భుతం అసలు. నీ కన్ను ఒక చక్కని కెమెరా. మీకు తెలుసా, కెమెరాలో ముందు మనం చూసే ఆ చిత్రము రివర్స్లో ఎంటర్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా వస్తుంది. తల కిందులుగా ఎంటర్ అయ్యి మళ్ళీ తలపైకి కాళ్ళు కిందకు వస్తాయి. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఐబాల్ రెటినా.
కెమెరా లెన్స్ ఎలా పనిచేస్తుందో నీ కనుగుడ్డు కంటి పాప అలాగే పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే వేల కొద్ది లక్షల కొద్ది విషయాలు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇలాగ ఆర్డర్ అనేది ఉండడానికి ఒక ఇంటెలిజెంట్ ప్లానర్ అవసరము. ఆర్డర్ అనేది ఉండడానికి ఇంటెలిజెంట్ ప్లానర్ అవసరం. బాగా వినండి. ఈ క్రమము ఆర్డర్ కలిగిన ఈ భూమి, నవగ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, మండుచున్న అగ్నిగోళాలు, చల్లారిపోయిన గ్రహాలు, ఉపగ్రహాలు, వీటికన్నిటికీ మెదడు లేదు. వీటికన్నిటికీ ఆలోచన శక్తి లేదు. వాటికి అన్నిటికీ వ్యక్తిత్వము లేదు. తమను తాము ఆర్గనైజ్ చేసుకునే జ్ఞానము లేదు. జ్ఞానము లేని ఈ బంతులు, మట్టిగడ్డలు, అగ్నిగోళాలు, జ్ఞానము లేని, మెదడు లేని, ఆలోచన లేని ఈ గోళాలన్నీ ఒక క్రమవరుసల్లోకి రావడానికి దీన్ని ప్లాన్ చేయగలిగిన మహాజ్ఞానవంతుడు ఒకడు ఉండి తీరాల్సిన అవసరం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది మా రూమ్లో ఉన్న బల్ల. ఒక్కటే రూమ్ ఉంది నాకు అనుకోండి. రూమ్లో ఈ బల్ల ఉంది. బల్ల మీద ఒక గంప ఉంది. గంపలో 100 బత్తాయి పళ్ళు ఉన్నాయి. బల్ల మీద గంప, గంపలో 100 బత్తాయి పళ్ళు. నేను దీన్ని బల్ల మీద ఈ 100 బత్తాయి పళ్ళు పెట్టేసి గంపలో పెట్టేసి తాళం పెట్టుకొని బయటికి వెళ్ళిపోయా. అక్కడ చౌరస్తాలో మంచి ఇరానీ ఛాయ్ దొరుకుతుందని విని వెళ్ళాను. కొంచెం ఇస్తే బాగుంటుంది. అక్కడ ఏమండి, ఇషాకారీయులు సమయోచిత జ్ఞానము కలిగినవారు. చౌరస్తాలో ఇరానీ ఛాయ్ ఉంటుందని నేను పోయి తాగి వస్తున్నా. వచ్చేసరికి బల్ల మీద ఉన్న గంప బల్ల మీద లేదు, కింద పడిపోయి ఉంది. బత్తాయి పళ్ళన్నీ చెల్లా చెదురుగా, హెల్టర్ స్కెల్టర్గా గది నిండా చెల్లా చెదురైపోయి ఉన్నాయి. అప్పుడు నేను కానీ మీరు కానీ అప్పుడు ఏమనుకుంటారు? అట్లా పడిపోవడానికి ఎన్నో కారణాలు. గాలి వచ్చి పడిపోయిందో, ఎవడో ఒక దొంగ ఈ బత్తాయి పళ్ళను దొంగిలించడానికి ఒక కర్ర పెట్టి ఏదో దానికి కెలకపోతే మొత్తం పడిపోయిందో, లేకపోతే ఒక పిల్లి వచ్చిందో, పందికొక్క వచ్చిందో, ఏదో దాన్ని కదిలించే ఒక శక్తి. ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఆ గంప కింద పడిపోయింది, గది నిండా బత్తాయి పళ్ళు అంతా చిందర వందరగా పడిపోయింది. దానికి ఒక జ్ఞానం అక్కర్లేదు. పడిపోయినాయి, చెల్లా చెదురుగా ఉన్నాయి, అంతే. ఎక్కువ ఆలోచించం. ఎట్లా పడిందంటే ఎట్లో అట్లా పడిందిలే బాబు, దాని గురించి పెద్ద ఆలోచన. మళ్ళీ ఏరుకుంటాం, మళ్ళీ గంపలో పెట్టుకుంటాం. అలా కాకుండా మనం గదిలోకి రాగానే గంపలో ఉన్నటువంటి బత్తాయి పళ్ళు కింద పడి 10 బత్తాయి పళ్ళు సమాన దూరములో 10 వరుసలలో అమర్చి చక్కగా పేర్చబడి ఉన్నాయి అనుకోండి. ఒక వరుసలో 10, ఇంకో వరుసలో 10, ఇంకో వరుసలో 10, 10 వరుసలలో ఒక్కో వరుసలో 10 బత్తాయిలు. ప్రతి బత్తాయికి ప్రక్కనున్న దానికి దాని కిందున్న దానికి సమాన దూరం, చక్కని చతురస్రం ఏమండి, చచ్చౌకంగా ఉంది. 4 మూలలు డబ్బాలు కింద లైన్గా క్రమంగా పేర్చున్నాయి. అలా పేర్చి ఉంటే మీరు ఏమనుకుంటారు? పిల్లి వచ్చింది అనుకుంటారా? గాలి వచ్చింది అనుకుంటారా? కోడి వచ్చింది అనుకుంటారా? పందికొక్క అనుకుంటారా? భూకంపం వచ్చి పడిపోయింది అనుకుంటారా? ఏమనుకుంటారు? ఎవడో జ్ఞానవంతుడైనోడు అట్లా పేర్చి పెట్టకపోతే బత్తాయిలు తమంతట తామే ఒకదానితో ఒకటి సంప్రదాయం, వసే నువ్వు పక్కనుండివే, నువ్వు నా పక్కనుండివే, ఇంకా దూరం జరుగు, నువ్వు దూరం జరుగు, మంచిగా లైన్లో ఉండాలి మనం అని బత్తాయిలన్నీ మాట్లాడుకొని
అన్ని లైన్లోకి వస్తాయా? అట్లా రావాలంటే ఈ చక్కని డిజైనింగ్ చేయగలిగిన ఒక జ్ఞాని అయిన వాడు గదిలోకి వచ్చి ఉండాలి. లేకుంటే ఇంపాసిబుల్ కదా. ఏదో అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదో అయింది, బత్తాయిలు కింద పడి అక్కడక్కడ చెదిరిపోకుండా అన్ని లైన్గా నిలబడి, ఎవడైనా తిక్కలోడు ఎవడ నమ్ముతాడండి? దెర్ వాజ్ సంబడి ఇంటెలిజెంట్ ఇన్ ద రూమ్. అవునా కదా? ఒక జ్ఞానవంతుడు, ఈ ఆర్డర్ అరేంజ్ చేయగలిగిన వాడు ఒక్కడెవడో ఉన్నాడు. వాడెవడో మనకు తెలియదు, కానీ ఈ ఆర్డర్ అనేది ఒక హైయెస్ట్ ఇంటెలిజెన్స్ లేకుంటే సాధ్యము కాదు. అలాగే ప్రతి అణువు, పరమాణువులు, గ్రహమండలాలు అన్నీ ఒక క్రమ పద్ధతి ప్రకారం అవన్నీ సంచరిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రకృతి నియమములను అధిగమించి ఏ పదార్థం కూడా పని చేయదు. కనుకనే సైన్స్ అనేది సాధ్యపడింది. సైన్స్ ఎగ్జిస్ట్స్ బికాస్ దెర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫిజికల్ యూనివర్స్. ఒక క్రమము, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక అమరిక పదార్థ ప్రపంచంలో ఉన్నది. కనుక ఆ పద్ధతులు, ఆ సూత్రాలు, ఆ నియమాలను గూర్చిన పరిశోధనే శాస్త్రీయ విజ్ఞానం. శాస్త్రీయ విజ్ఞానం అంటే ఏంటి ఏమండి? ప్రకృతిలోని నియమములు ఇలాగున్నాయి అని కనుక్కోవడమే శాస్త్రీయ విజ్ఞానం. ఆ నియమాలే లేవనుకో, వీడికి అనుకున్నది ఏమిటి? మట్టి. నియమం లేదు, ఏమి లేదు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంది బాబు. సూత్రము లేదు, న్యాయం లేదు, ఏమి లేదు, క్రమము లేదు, అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. యూనిఫామిటీ లేదు, ఒకే క్రమం అనేది లేదు. ప్రకృతి అంతా చిందరవందరగా చెల్లా చెదురుగా ఉంది. అప్పుడు సైన్స్ ఎట్లా ఉంటుంది? ఉండదు. శాస్త్రీయ విజ్ఞానం అనేది ఉండడానికే కారణం, మంచిగా ఉంది బేట, శాస్త్రీయ విజ్ఞానం ఉండడానికే కారణం భౌతిక ప్రపంచములో ఒక ఆర్డర్, ఒక క్రమం అనేది ఉంది. బత్తాయి పళ్ళన్నీ వరుసగా ఎటు చూసినా 10, ఇటైనా 10, అటైనా 10, 100 సమాన దూరాలలో అమర్చబడి ఉన్నట్లు ఈ ప్రకృతిలో అలా కొన్ని నియమాలు ఉన్నాయి. కనుకనే వాటిని పరిశోధించి కనుక్కోవడం సైన్స్గా మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం. ఆ నియమాలే లేకుంటే సైన్స్ ఎక్కడిది? సైన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు భౌతిక ప్రపంచము అనేది సొంతగా ఎందుకు ఉండదు? దేవుడు సొంతగానే ఉంటే ఈ భౌతిక ప్రపంచం ఎందుకు ఉండదు అని అడిగే వాళ్లకు నా జవాబు ఏంటంటే, ఈ బత్తాయిలు క్రమముగా పేర్చబడడానికి ఒక జ్ఞాని యొక్క అవసరం ఉంది. కానీ ఆ జ్ఞాని ఉండడానికి ఈ బత్తాయిలు అవసరం లేదు. అర్థమైందా మీకు? ఆయన వచ్చి దీన్ని క్రమంగా ఏర్పాటు చేశాడు. ఆయన రాకపోతే, క్రమంగా ఏర్పాటు చేయకపోతే బత్తాయిలు ఆర్డర్లోకి రావు. అసలు గదిలో బత్తాయిలే లేవనుకో, అయితే కూడా ఆ జ్ఞానికి నష్టం లేదు. సో ద ఆర్డర్ ఆఫ్ ద స్వీట్ లైమ్స్ దట్ డిపెండ్స్ ఆన్ ద వైజ్ ప్లానర్, బట్ ద ప్లానర్ డజంట్ నీడ్ ఎనీ స్వీట్ లైమ్స్. అర్థమైందా? సమస్తమును ప్లాన్ చేయగలిగిన అనంతుడైన ఒక శక్తి సంపన్నుడు అన్నిటినీ ప్లాన్ చేయడానికి ఒకడు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఉనికికి కారణమైన ఇంకొకటి ఉండడానికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు. ఏం పేరు ఆయన పేరు? ఉన్నవాడు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు?
లేనివారు మధ్యలో ఉనికిలోకి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని కాలంబుల నున్నాయేహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబుల నున్నాయేహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్ ఉన్నతమయ్యుండ మున్నె నీకు. అన్ని కాలంబుల ఉన్నాయేహోవా నిన్ ఎల్ల తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను బన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను బన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. ఉన్నలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞుండావు నీవే. ఎన్న శక్యముగాకాయున్న లక్షణముల సన్నూతించుటకు నే జాలుదునా. అన్ని కాలంబుల ఉన్నాయేహోవా నిన్ ఎన్న తారంబయో కన్న తండ్రి, కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. వై ఈజ్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్? ఉనికి అనేది ఉండడానికి కారణం ఏంటంటాడు ఫైన్మన్ గారు. అరే ముజ్సే పూछोना भाई मैं हूं ना. ఉనికి అనేది ఏదైనా ఉనికి అనేది ఉండడానికి కారణం ఉన్నవాడను అనువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బికాజ్ హీ ఎగ్జిస్ట్స్, దేర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నువ్వు ఎంత దూరం చదువుకొని ఎంత పొడుగు పోయినా కూడా మళ్ళీ బైబిల్ దేవుని దగ్గరికి చచ్చినట్టు రావాలి. కానీ అది ఇష్టం లేదు. వీళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కానీ బైబిల్లో ఒక్కటే ముట్టుకోరు. బైబిల్లో దేవుడు అంటే ఇష్టం లేదు. అరే ఆయనను మూసిపెట్టాయి భయ్, ఆయన మూసిపెట్టాయి, అవసరం లేదు ఆయన. బైబిల్ దేవుడు కాకుండా మాకు అన్ని ఎక్స్ప్లెనేషన్స్ కావాలి. నీ బ్రతుకి ఎప్పటికీ దొరకదు. నువ్వు బ్రతుకంతా కష్టపడ్డా వితౌట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ you will never understand science and you will never understand the politics of the world. You will never understand the psychology or sociology. You will never understand anything at all. బైబిల్ దేవుడు లేకుండా నీకు శాస్త్రీయ విజ్ఞానం కానీ, లోక రాజకీయాలు కానీ, దేశ రాజకీయాలు కానీ, మానవ శరీర శాస్త్రము అనాటమీ కానీ నీకు ఏం అర్థం కాదు. అన్నీ సగం సగం అర్థమైనాక నీకు ఒక అడ్డుగోడ తగులుతుంది, డెడ్ ఎండ్ వస్తుంది అనమాట. గూగుల్ మాత నడిపిస్తుంది మళ్ళీ. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అంటుంటుంది. ఒక దగ్గర పోయినాక స్ట్రైట్గా 2 కిలోమీటర్లు ముందు అడ్డుగోడు ఉంటుంది, గుద్దుకొని సావాలి. లేకుంటే యువర్ డెస్టినేషన్ ఈజ్ 5 కిలోమీటర్స్ అవి అని చెప్తుంది. అక్కడ ముందు ఒక చెరువు ఉంటుంది, చెరువులోకి పోవాలి. ఆ రకంగా మంచిదే. గూగుల్ మాత కూడా కావాలా మనకు? లొకేషన్ అంటే అవసరమే, చాలా యూజ్ఫుల్లే. కానీ దాన్ని కూడా మన ఇంగిత జ్ఞానమును ఆధారం చేసుకొని వాడుకోవాలి. గూగుల్ మాత చెప్పింది స్ట్రైట్గా బొమ్మన్న దాన్ని హుసేన్ సాగర్లోకి వెళ్ళిపోతావా? యూ ఆల్సో యూజ్ యువర్ కామన్ సెన్స్.
అట్లాగే ఎన్ని శాస్త్రాలైనా నువ్వు చదువు, ఎంత శాస్త్రీయ విజ్ఞానమైనా పొందుకో, అల్టిమేట్గా నీవైతే బైబిల్ దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వీళ్ళకి ఇష్టం లేదు, అన్నీ అర్థం చేసుకోవాలి, కానీ బైబిల్ దేవుణ్ణి మాత్రం ఊరు బయట పెట్టేసి అసలు వద్దొద్దు. ఆయన చాలా ప్రాబ్లమాటిక్ పర్సన్ అండి. అన్నిట్లో జోక్యం చేసుకుంటాడు. నువ్వు ఇట్లెందుకు చేస్తావు, అట్టెందుకు చేస్తావు అంటాడు. ఏదో గూట్లో ఉండి అప్పుడప్పుడు మేము నమస్తే సార్ అని అంటే ఊరుకునేవాడు కాదు. వెంటబడి ఇంట్లోకి వస్తాడు, బాత్రూంలోకి వస్తాడు, బెడ్రూమ్లోకి వస్తాడు. ఇట్లాగెందుకు చేసావు, అట్లాగెందుకు చేసావు అంటాడు. అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతాడు. పెద్ద న్యూసెన్స్ దేవుడు. ఆయన వద్దు, అసలు వద్దు. అసలు బైబిల్ దేవుడు అనేది ముచ్చటే వద్దు. ఆయనను మూసిపెట్టేయండి అని ఇక్కడ మాకు అసలు సంబంధం లేదు, వద్దు. వితౌట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్. ఇంతకన్నా బేవహూఫీ ఇంకొకటి లేదు. బైబిల్ దేవుడు అక్కర్లేకుండా, ఆయన్ని ముట్టుకోకుండా, ఆయన్ని రానియకుండా, ఆయనను పక్కన పెట్టేసి మాకు అన్నీ అర్థం కావాలనుకునేంత మూర్ఖత ఇంకొకటి లేదు. నీ కళ ఎప్పటికీ నెరవేరదు, ఎప్పటికీ నీకు అర్థం కాదు. చచ్చినట్టు అన్వేషకులు, పరిశోధకులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు అందరూ బైబిల్ దేవుని కాళ్ళ దగ్గరికి తప్పకుండా వచ్చి తీరుతారు. నో డౌట్ అబౌట్ దాట్. వస్తారు అంతే. ఆ టైం దగ్గరకు వస్తుంది, మహాశ్రమల కాలం. ఇంతకాలం యేసయ్యను దూరపరుచుకున్న వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకుంటారు. జుట్టు బిక్కుందామంటే అసలు జుట్టు కూడా అప్పుడు ఉండదు. జుట్టు కూడా ఉండదు అప్పుడు. ఆల్రెడీ ఉండదు, లేదు, చాలామందికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే, భౌతిక ప్రపంచం అనేది అనాదిగా ఎందుకు లేదు అంటున్నారు. అదొక ప్రశ్న. దేవుడు అనాదిగా ఉన్నప్పుడు భౌతిక ప్రపంచం అనాదిగా ఎందుకు ఉండదు అనేది ఒక ప్రశ్న. మరి భౌతిక ప్రపంచం అనాదిగా ఉండదని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవురా అనేది నా ప్రశ్న. భౌతిక ప్రపంచం ఆది లేకుండా ఉన్నప్పుడు దేవుడు అనే వ్యక్తి, ఇంటెలిజెంట్ ప్లానర్ ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవు? ఎందుకంటే భౌతిక ప్రపంచం ఆరంభం లేకుండా ఉన్నదని చెప్తే ఇది నన్ను అడగదు, లెక్కలు అడగదు. నా ప్రవర్తనను గూర్చి లెక్కలు అడగదు ఇది. కానీ ఆయన అనాదిగా ఉన్నాడని ఒప్పుకుంటే ఇంటర్ఫియర్ అవుతాడు. నాకు పెద్ద న్యూసెన్స్. నాకు ఇష్టం వచ్చినట్టు బతకనీయడు, పాపాలు చేయనీయడు. ఆయనకు భయంగా బ్రతకాలి, ఆయనకు భయపడి బ్రతకాలి. అదే భూమి ఆరంభం లేకుండా ఉందనుకుంటే భయమేం లేదు. పంచభూతాలు ఆరంభం లేకుండా ఉన్నాయని నేను అనుకుంటే భయమేం లేదు. కానీ ఈ విశ్వాన్ని ప్లాన్ చేయగలిగినటువంటి ఇంటెలిజెంట్ ప్లానర్ ఉన్నాడు అనుకుంటే భయమేస్తుంది. అంత జ్ఞానవంతుడైన ప్లానర్ కొంపదీసి నన్ను ఒకవేళ లెక్కలు అడిగితే ఏం చెప్పాలి? అడ్డగోలుగా బ్రతికేశాను కదా, స్వభావ పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని. ఆయన లెక్కలు అడిగితే ఎలాగా? ఆయన లేడు అనుకుని బ్రతికేస్తేనే నాకు నెమ్మది. భూమికి ఆరంభం లేకుండా ఉండదనంటే నాకేమి ప్రశాంతత డిస్టర్బ్ కాదు, ప్రాబ్లం లేదు. కానీ భూమిని ఒక ఆర్డర్లో పెట్టిన మహాదేవుడు, మహాజ్ఞాని ఉన్నాడు, ఆరంభం లేదు ఆయన అనుకుంటే నాకు ప్రాబ్లం వస్తుంది. అయితే నీ ప్రాబ్లం ఎట్లా ఉంటుందో నీ ప్రాబ్లంను బట్టి దేవుడు ఉన్నాడో లేదో అని నువ్వు డిసైడ్ చేయడం కాదు. అంటే నీకు ఎట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుందో అట్లా నువ్వు ఒక ఫిలాసఫీ చేసుకుంటావా? నేను లెక్కలు అడిగేవాడు ఉండొద్దు, నేను లెక్కలు అడిగేవాడు ఉండొద్దని దేవుడు లేడులే, ఈ భౌతిక ప్రపంచమే ఆద్యంతరహితము అని ఫిక్స్ అయిపోతే కొంపదీసి నువ్వు చచ్చిపోయినాక ఆయన ఉంటే అప్పుడేం చేస్తావు?
అప్పుడేం చేస్తావు? ఏం చేయలేవు కదా. అదే రివర్స్ నన్ను అడుగు. ఆయన ఉన్నాడు 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 అనుకుని ఆయనకు భయపడి జీవించాను. తీరా చచ్చిపోయాక ఆయన లేడు అనుకో, ఏమైనా నష్టమా? నష్టమా? ఏమి నష్టం? అరే ఉన్నాడు అనుకున్నా, ఇక్కడ చూసి ఎవరు లేడు కదా, ఇక్కడ మనమే కింగ్ అనుకుంటాం. కానీ లేడు అనుకున్నోడు పోయి అక్కడ పైకి పోయినాక ఆయన ఉన్నాడు అనుకో, వీడు ఎక్కడ పరిగెత్తినా దాక్కునే ప్లేసు ఉండదు. గనక యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించుటే జ్ఞానము దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత పొడుగు సైన్స్ చదివి డాక్టరేట్లు పొంది నోబెల్ ప్రైజులు పొంది మళ్ళా చుట్టూ తిరిగి ఒక ప్రశ్న కాడ మిగిలిపోతున్నారు. ఉనికి అనేది ఎందుకున్నది అట. ఏందిరా ఉండేది? ఉనికి ఉండేది ఏంటిది? నీ మొహం. ఉన్నవాడు నన్నువాడు ఉన్నాడు, అది అసలైన ఉనికి. ద యాక్చువల్ ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలైన మొట్టమొదటి ఉనికి దేవుని ఉనికి. అక్కడ నుండి పదార్థము ఉనికి, జీవరాశుల ఉనికి, బ్రహ్మాండ కోటి ప్రపంచాల ఉనికి వచ్చింది. ఎందుకంటే ఈ గ్రహమండలాలకు మెదడు లేదు. జ్ఞానము కలిగిన ఒకరిని ప్లాన్ చేసే అంత జ్ఞానం ఈ భౌతిక ప్రపంచానికి లేదు. కానీ వీటిని ప్లాన్ చేసే శక్తి ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బత్తాయిలు ఆర్డర్లోకి రావడానికి ఆ ఇంటెలిజెంట్ మ్యాన్ అవసరం, కానీ ఆయన ఉండడానికి బత్తాయిలు అవసరం లేదు.